కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు వాస్తవానికి యలమంచిలి నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు తెలుగుదేశం పంచుకోట్లాగే ఎప్పుడు కూడా అయిపోయింది అన్నప్పుడు కూడా తెలుగుదేశం మళ్ళా పుంజుకొని తెలుగుదేశం రావటం అనేది యలమంచిలో ఎప్పుడు జరుగుతూనే ఉంది. 2009లో నేను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ప్రజారాజ్యం కాంగ్రెస్లోకి విలీనం అయిపోయిన తర్వాత అందరూ కూడా చాలామంది 90% అందరూ కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతే నేను ఒక్కడనే తెలుగుదేశానికి రావడానికి ప్రధానమైన కారణం రెండు. ఒకటి, తెలుగుదేశం పార్టీ పెట్టడం అనేది ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన పార్టీ, పేదల కోసం దేశం కోసం పెట్టిన పార్టీ. కాబట్టి ఆ పార్టీకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఒక నిర్ణయం, ఒక కారణం అయితే, రెండో కారణం సమర్థవంతమైన నాయకత్వం, అది చంద్రబాబు నాయుడు గారికి. నేను ఇక్కడ ఈ నియోజకవర్గంలో కార్యకర్తగా అడుగుపెట్టిన రోజు అప్పుడున్న కన్నబాబు రాజు ఒక్క కార్యకర్తను కూడా బయటికి రాకుండా అందరి మీద కేసులు పెట్టి నానా బీభత్సం సృష్టించాడు. ఇదే చలపతిరావు గారు, మరి ఆయన గుర్తుందో లేదో, మనం ఏదైనా ధర్నాకి వెళ్తే నాకన్నా పోలీసులు ఎక్కువ ఉన్నారు, మనం ఎప్పుడు తక్కువ ఉండేవాళ్ళం అని అనేవారు. చాలామంది నాయకులు ఎంత దారుణం అంటే, కన్నబాబు అయితే ఇంకా తెలుగుదేశం ఉంది, అయిపోయింది, తెలుగుదేశం ఎవడు చెప్పాడా అనేవారు. నేను వచ్చిన తర్వాత నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత అప్పుడు పెద్దలు మా బాబాయ్ లాలం భాస్కరరావు గారు ఉండేవారు. కరెక్ట్గా సర్పంచుల ముందు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత అందరం కలిసి, ఆ రోజున్న నాయకులందరం కలిసి సర్పంచులు గెలిపించే ప్రాసెస్లు ఉన్నప్పుడు కన్నబాబు రాజు ఆ రోజు చాలా ఎటకారంగా మాట్లాడాడు. ఆడే గుండ్రడు, ఆడితో సంబంధం వస్తే 2-3 వస్తాయి, అందుకని ఎక్కువ రాదు తెలుగుదేశం కన్నట్టు. రాష్ట్రం మొత్తంలో తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో చూపించాం. ఆ రోజు 42 సర్పంచులు గెలిచాం. 91 సర్పంచులకి పోటీ పెట్టడానికి 71 పెట్టగలిగాం. ఎక్కడ పెడుతున్న ప్రాబ్లం, కానీ 41 సర్పంచులు గెలిచాం. అప్పటికి కూడా ఒక 5-6 సర్పంచులు చిన్న కోఆర్డినేషన్ మిస్సింగ్లో, మరి ఎర్రవరం ఉన్నాడు, అలాంటి 2-3 ఊర్లు కావాలని ఓట్లు తగ్గించేసి ఓడించేసిన పరిస్థితి కూడా ఉంది. అన్యాయం ఘోరాలు చేశాడు, దారుణాలు చేశాడు. గెలిచిన తర్వాత కూడా ఓడించే పరిస్థితి తీసుకొచ్చాడు. కానీ ఫైనల్గా 42 సర్పంచులు గెలిస్తే కన్నబాబుకి దిమ్మ తిరిగింది, మళ్ళా మర్చిపోయాడు. మొన్న 2024 వచ్చేసరికి నాకు పోటీయే కాదు విజయ్ కుమార్ అన్నాడు. మరి ఇప్పుడు ఏం బొమ్మ కనబడిందో తెలియదు. ఏమనుకున్నాడంటే తెలుగుదేశం విజయ్ కుమార్ వేరు అనుకున్నాడు. తెలుగుదేశం విజయ్ కుమార్ ఎప్పుడు వేరు కాదు. దానికి కారణం కూడా చెప్తా. 2019-24 మధ్యలో ఎవరు బయటకు వస్తే వాళ్ళని చంపించేయడమో జైలు పాలు చేసేయడమో చేసేవాడు. నా పని పొద్దున్న లెగిస్తే ఏదో ఒక టీవీ ముందు కూర్చొని అన్యాయాన్ని ఎదిరించడం డైరెక్ట్గా నాది మా బండారన్నది మేమందరం కలిసే రోజు. అయితే మాకు ట్రీట్మెంట్ గట్టిగానే జరిగింది కాదన్నాను. నన్ను 7 రోజులు జైల్లో పెట్టారు. ఆయన్ని మీకు తెలుసు కదా ఎంత ఇబ్బంది పెట్టారు. ఆయన ఎవరు కూడా ఇది చేయలేదు. అది అయితే అప్పుడు కూడా అనేకమైన సందర్భాల్లో తెలుగుదేశం కోసం మాట్లాడుతుంటే ఏంటి తెలుగుదేశం కూడా జనసేనుడు అనేవాడు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడతాం, మీరు అప్రజాస్వామ్యంగా మాట్లాడతారు. మేము ప్రజాస్వామ్యంగా పార్టీలు పెట్టుకున్నాం, మీరు కేవలం మీరు మీ నాయకుడిని సీఎం చేయడానికి, దోచుకోవడానికి మాత్రమే పార్టీలు పెట్టారు అని మేము రోజు నిరూపించేవాళ్ళం. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం జరిగింది.
అరే తెలుగుదేశం వాళ్ళు కూడా ఇలా మాట్లాడరు, మీరు ఎలా మాట్లాడుతున్నారు? నేను కలిసి పనిచేసిన రోజులు ఉద్దుతో ఒకటి చాలండి, ఆయన నిజంగా నాకు సాటిస్ఫాక్షన్. ఒకరోజు ఉద్దుత్ గురించి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నాయకత్వం ఎలాగుంటుందో ఒకరోజు నేను ఏబిఎన్లో డిబేట్లోని చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పారు. ఏ తెలుగుదేశం కాదు, జనసేన కాదు, ఎవరు చెప్పలేకపోయారు. రాత్రి 9 గంటల వరకు వర్క్ చేసేవాళ్ళని, 9 గంటలకు రివ్యూ తీసుకునేవారు. 10-11 అన్న మీకు గుర్తుంటుంది, 10-11 గంటల వరకు, 12 గంటల వరకు రివ్యూ తీసుకునేవారు. అందులో ఎవరైతే ల్యాబ్స్గా ఎవరైతే సరిగ్గా పని చేయలేదో ఆ 12 గంటలకు అందరిని పంపించి ఆ 12 గంటలకు అతనితో పనుల ప్రతి ప్లేస్కి వెళ్ళిపోయి తెల్లారు 3:30-4 గంటల వరకు తిరిగి ఎలా చేయాలని చెప్పేవారు. మళ్ళీ వెళ్ళేవారు. ఇది ఇంకా మిషన్ కూడా మిషన్ ఇంకోటి సర్దుకునేసరికి ఆయన 4:30కి మళ్ళీ రెడీ అయిపోయి వచ్చేసేవాడు. 4:30 ఎప్పుడు వెళ్ళాడు, ఎప్పుడు పడుకున్నాడు, ఎప్పుడు వచ్చాడు. అంటే నిజంగా చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నారు, మీ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం అని అంటే అది ఆషామాషి కాదు, ఊరికే మాట్లాడరా. ఆయన నిజంగా ఆయన జీవితం దేశానికి అంకితం, దేశం కోసం. అయితే రాజకీయాలు చెయ్యాలి, గెలవాలి, పోటీ పడాలి కాబట్టి రాజకీయాలు చేశారని నాకు అనిపిస్తుంటుంది. కానీ రాజకీయాల్లో గెలిచిన తర్వాత దేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళగలిగాడు అనేది ఆయన ఫౌండేషన్. ఈరోజు అనేక సందర్భాల్లో మోడీ గారు కూడా చెప్తారు, ఆ రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మోడీ గారు గుజరాత్లో ముఖ్యమంత్రి. ఇద్దరు పోటాపోటీగా ఆ రోజు మరి పనిచేసుకునే పరిస్థితి ఉండేది. చాలామంది ఏం మాట్లాడతారు, హైదరాబాద్ ఏంటి, అదే ఈరోజు హైదరాబాద్ వెళ్ళి వచ్చిన వాళ్ళు కొంతమంది ఐఏఎస్లతో మాట్లాడాం. బయట నుంచి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ పనిచేసి జస్ట్ ఏదో పని మీద హైదరాబాద్ వెళ్ళి వస్తుంటే ఏదో దుబాయ్ వెళ్ళి వచ్చినట్టు అనిపిస్తుంది దానికి. ఇది వాస్తవం. ఆయన విజువలైజ్ చేసుకున్నాడు. విజన్ 2020 అంటే ఏదో గ్రాఫిక్, ఏదో బొమ్మలు. అదే సన్నాసులారా, మీకు బొమ్మలు గ్రాఫిక్లు కనబడటం, మాకు భవిష్యత్తు కనబడి ఆయన వెనకాల దిగుతున్నాం. ఊరికే ఎవడు చూస్తే ఎవడికి ఏం కావాలంటే అదే, వాడికి బొమ్మలు కావాలి, వాడికి గ్రాఫిక్స్ కావాలి, మనకి భవిష్యత్తు కావాలి. ఆల్రెడీ పూజ చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ఇక్కడికి వచ్చి అమరావతి గురించి మళ్ళా కామెంట్ చేస్తున్నారు. ఇంతకుముందు మట్టి ఇచ్చారు, ఈసారి సున్నం పోస్తారు అందో ఆవిడ. సున్నానికి మేము మోడీ గారిని పిలుస్తాం, తర్వాత అన్నానికి మోడీ గారిని పిలుస్తాం, తర్వాత ఆ అమరావతిని ప్రపంచ మేటి నగరంగా తీర్చిదిద్దిన తర్వాత కూడా మోడీ గారిని పిలుస్తాం. మీకేం డౌటా? మీరు పిల్లలు కదా, మీరు దేనికి పిల్లలేదు, మీరు పిల్లలకి మీకు అవకాశం లేదు, మీకు అవగాహన కూడా లేదు. ఎన్నిసార్లైనా మోడీ గారిని పిలుస్తాం. మీకేంటి ప్రాబ్లం అంటున్నా, మీకేంటి ప్రాబ్లం? మీరు చేసిన తప్పులకి మోడీ గారిని మీరు పిలిచిన ఆయన రారు కదా. ఎన్నిసార్లు మీకు ఇంకా తెలుసో లేదో. ఇక్కడ ఉన్న కొంతమంది అంటారు అభివృద్ధి. అరే సన్నాసులారా, ఇదే యలమంచిలి నియోజకవర్గంలో 9 నెలల్లో మూడు శంకుస్థాపన చేయించారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. ఈ నియోజకవర్గంలో మోడీ గారి చేత 9 నెలల్లో 3. ఒకటి హార్బర్ జట్టి, ఫిషింగ్ హార్బర్ది. 2 ESI హాస్పిటల్ వెళ్ళి చూసుకురండి, 2వ ఫ్లోర్ కూడా అయిపోతుంది. ఇంకో 3-4 నెలల్లో మొత్తం కంప్లీట్ చేసేస్తాం. ఈ ఇయర్లోనే దాన్ని మరి మేము ఓపెన్ చేస్తాం. 3,85,000 కోట్లతో మరి NTPC గ్రీన్ హైడ్రోజన్ మీరు చేయించారు ఎప్పుడన్నా? మోడీ గారు మీరు చెప్తే వస్తారా? మీకు ఆలోచన ఉందా? యలమంచిలకే 3 సార్లు వస్తే అమరావతికి 30 సార్లు వస్తారా? మీకేంటి ప్రాబ్లం? అది కేవలం ఆ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆ విజన్. ఈరోజు విజన్ డాక్యుమెంట్ ఒకటే కాదు, చాలా మందితో మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళు అన్నారు, కొంతమంది సార్ పని ఎక్కువైపోయింది సార్ అన్నారు, రెవెన్యూ వాళ్ళు పని ఎక్కువైపోయింది సార్ అని. ఏం పని ఎక్కువైపోయిందంటే ప్రతి వారం
ఈ రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారండి. డైరెక్ట్గా సీఎం గారు పేషి నుంచే, సీఎం ఆఫీస్ నుంచే మానిటర్ చేసుకుంటున్నారండి. తప్పే ఉంది. లాస్ట్ 5 సంవత్సరాలు అసలు కనీసం అంటే కనీసం పట్టించుకునే నాదుడే లేదు. కలుద్దామంటే ఇదే ఒక్కడ మనం యలమంచిలో నిలబడ్డాం కాబట్టి యలమంచిలి నియోజకవర్గం ఆ రోజు మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఒకరు ఫోన్ చేస్తారు, రికార్డింగ్ బయటకు వచ్చింది. మీకు క్యాన్సర్లో ఇచ్చేస్తుంటే డబ్బులు అయిపోతున్నాయి, ఇంకెవరు అడుగుతా అని అడుగుతారు. ఇందాక మా అన్న అన్నట్టు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి, ఎంత చిత్తశుద్ధి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి విజన్ లేని వ్యక్తులంటే. అచ్యుతాపురం అనకాపల్లి రోడ్లో బండి వేసుకుని బయటికి వెళ్తే మళ్ళా తిరిగి రావడం దేవుడు దయ ఉంటేనే తిరిగి వస్తారు ఇంటికి. దానికోసం ఎంతో కష్టపడుతున్నాం. 9-10 ఏళ్ళ నుంచి ఎంతో కష్టపడుతున్నాం. డబ్బులు లేవని ప్రాణాలని గాల్లో పెట్టలేం కదా, ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉంది కదా. దారుణమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళకి వైఎస్ఆర్సీపీలో మంత్రి గుడివాడ అమర్నాథ్గా మంత్రిగా పనిచేసాడు. అతను రోజు చెప్పేవాడు 10 రోజుల్లో స్టార్ట్ అవుతుంది, లేదే చెప్పండి నా తడాకా ఇది అనేవాడు. 10 రోజులు కాస్త 5 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఏ రోజు చేయలేదు. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే అసలు ఎంత ఇల్లు పోతుంది, ఎంత స్థలం పోద్ది, ఎంత డబ్బులు వస్తాయో కూడా ఎవరికి తెలియదు. ఆ రోజు ఎవడొస్తే వాళ్ళని నీకెంత రాసి పంపించారు. కట్టలేని దానికి ఎంతైనా మాట్లాడేచ్చు కదా. కానీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఆ రోజు అధికారులు ప్రామిస్ చేశారో అది నిలబెట్టుకోవడానికి